వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సాంఖ్యానాం కపిలో దేవ రుద్రాణాం చాపి శంకర. ఏకాశుద్ధుల్లో శంకరుని నేను. ఆదిత్యానం ఉపేంద్ర. ఆదిత్యుల్లో ఉపేంద్రుడు. విష్ణువు నువ్వు అంటే ద్వాదశాదిత్యులు విష్ణువునున్నాడు, అది నువ్వు. వసూనాం చైవ పావక. వేదానాం సామవేదస్త్వం గాయత్రి ఛందసామపి. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యల్లో అధ్యాత్మ విద్య నువ్వు. గతీనాం పరమాగతి. గొప్ప మాట అన్నాడు. గతి అంటే ఆశ్రయం. ఆశ్రయాల్లో గొప్ప ఆశ్రయాన్ని నువ్వు. పరమాగతి అంటే మోక్షం. మిగిలిన వాడంటే పరమాగతి అనకూడదు. సద్గతి దుర్గతి అని రెండు ఉంటాయి, కానీ పరమాగతి వేరు. దుర్గతి అంటే నరకాల్లో పడ్డం, సద్గతి అంటే స్వర్గాది లోకాలకు వెళ్ళడం, పరమాగతి అంటే మళ్ళీ తిరిగి రాని స్థితికి వెళ్ళడం, దాని పేరు మోక్షము. అందుకే అది గొప్ప ఆశ్రయాల్లో ఆశ్రయం అంటే మోక్షం. గతీనాం పరమాగతి. మాయాత్వం సర్వశక్తీనాం. సర్వశక్తుల్లో మాయువు నువ్వు. మాయను మించిన శక్తి లేదు. కాల కలయితామసి. భగవద్గీత విభూతి యోగం చేస్తే అదే ఇక్కడ చెప్పేసాడేమో అనిపిస్తుంది. రీసెర్చ్ స్కాలర్స్ అది చూసింది రాశారు అంటారు, కానీ అది ఇది వ్యాసుడే రాశాడని తెలిసిన వాడికి ఆ జ్ఞానం ఇక్కడ అక్కడ కూడా చెప్పాడని చక్కడ సమన్వయం అయిపోయింది మొత్తాన్ని. ఓంకార సర్వగుహ్యానం. గొప్ప మాట అనండి. రహస్యమైన వాటిలో ఓంకారం నువ్వు. అక్షరాల్లో ఓంకారం అన్నది ఇక్కడ. ఓంకారం అక్షరం కాదు, ఓమిత్యేకాక్షరం అన్నప్పటికీ అది గుహ్య విద్య. అది బ్రహ్మముని చెప్పే శబ్దం. ఓంకారం అంత ఉచ్చరించవలసిన విషయమో అంత విచారించవలసిన విషయం అది ఇక్కడ. ఎందుకు అంత చెప్తున్నారంటే ఓంకార క్షేత్రంలో ఉన్నాం కనుక. ఎందుకంటే ఓంకారం 4 భాగాలు. దాన్ని విచారించి అదే మోక్షం అని చెప్పింది ఒక ఉపనిషత్తు. దాని పేరు మాండుక్య ఉపనిషత్తు. ఆ ఒక్క ఉపనిషత్తు చాలన్నారు మళ్ళీ. మాండుక్యమే అలం అని. దానికి గోవింద భగవత్పాదుల వారు మొదలైన వారు పట్టుకుంటే గౌడ భగవత్పాదుల వారు అంతకుముందే కారికలు రాశారు. దానికి మన శంకరుల వారు భాష్యం రాశారు ఇక్కడ. అందులో అంతా ప్రణవ విచారణే. ప్రణవాన్ని విచారించే. అకార ఉకార మకార సృష్టి లయలు. అతీతం తురియం. అది నువ్వు అనలేనిది అందులో ఉంది ఇక్కడ. మొత్తం 4 కలిపి ఒకటే. అందులో తురియం ఒక్కటే చెప్పలేదు కదా. 4 చెప్పారంటే సృష్టి స్థితి లయలతో త్రిగుణాలతో ఉన్న విశ్వము ప్లస్ విశ్వాతీతం. విశ్వాతీతం తురియం, విశ్వం 3. కానీ పరమాత్మ ఎలా తెచ్చుకోవాలంటే విశ్వము ప్లస్ విశ్వాతీతము కలిపి భగవంతుడిగా గ్రహించలేదు ఓంకారం ఇచ్చే జ్ఞానం. ఎంత ఉంది చూసారు ఓంకారంలో. అందుకే గుహ్య విద్య. ఎంతో ఆలోచిస్తే గురూపదేశం ద్వారా విచారణ ద్వారా తెలిసేదాన్ని గుహ్య విద్య అని పేరు. మామూలుగా చదివితే అర్థమైపోయేదానికి గుహ్య విద్య అన్నారు ఇక్కడ. అందుకే గుహ్య విద్యల్లో ఓంకారాన్ని నువ్వు అన్నాడు ఇక్కడ. అంటే ఓంకారం ఒక అక్షరం కాదు, ఒక జ్ఞానం. అది ఉపనిషత్తుల సారం. అందుకే ఓంకార సర్వగుహ్యానాం ఆశ్రమాణం గృహస్థస్త్వం ఈశ్వరాణం మహేశ్వర పుంసాం త్వమేక పురుష సర్వభూత హృదిస్థిత సర్వోపనిషదాం దేవి గుహ్యోపనిషదుచ్యతే. ఉపనిషత్తుల్లో గుహ్యోపనిషత్తు నువ్వు అన్నాడు ఇక్కడ. గుహ్యోపనిషత్తు ఇప్పుడు ఉందా? ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి కదా, గుహ్యోపనిషత్తు ఉందన్నమాట. కాదు, ఉపనిషత్తుల్లో గుహ్యముగా ఉన్న విద్యవు నువ్వు అని అర్థం. గుహ్యం అంటే ఉపనిషత్తుల్లో రహస్యముగా చెప్పబడ్డ విద్య. ఉపనిషత్తు అక్షరాలు అందరికీ దొరుకుతాయి. డబ్బులు ఖర్చు పెడితే పుస్తకాలు కూడా దొరుకుతాయి. టైం ఉంటే ప్రవచనం కూడా దొరుకుతుంది. కానీ విద్య దొరకాలంటే అది ముఖ్యమే. అది నువ్వు విచారణ చేసి తెలుసుకోవాలి. ఇది రహస్యమే. పాలు దొరుకుతాయి, నెయ్యి రావాలంటే శ్రమపడాలి ఇక్కడ. కనుక పాలు లాంటి ఉపనిషత్తుల్లో విచారణ చేసి బ్రహ్మతత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకోవాలి. అప్పుడు అది గుహ్యం అవుతుంది. కానీ ఉపనిషత్తుల్లో గుహ్యోపనిషత్తు నువ్వు. ఇలాగా ఆదిత్య సర్వ మార్గాణం. దారుల్లో ఆదిత్యుడు నువ్వు. ఏమిటండి ఇక్కడ? ఏదో తేజస్సుల్లో ఆదిత్యుడు నువ్వు అనొచ్చు, కానీ దారుల్లో ఆదిత్యుడు నువ్వు అన్నాడు. ఎందుకంటే ఆదిత్యుడు దారులు ఉన్నాయి. దానికి వేదం వర్ణించింది. జారద్గవి వీధి గోవీధి అంటే రకరకములు. అంటే సూర్యకిరణాలు మార్గములుగా ఉన్నాయి. ఆయన మార్గం చూపిస్తాడు. ఈ మార్గములన్నింటిలో ఆదిత్య మార్గం చాలా ప్రధానం అన్నాడు ఇక్కడ. ఇన్ని మార్గములు కర్త అయినటువంటి వాడు ఇక్కడ.
వెలుగుదారులు మలచిన వారుల్లో ఆదిత్యుడు నువ్వు అని దీని యొక్క అర్థం. ఆదిత్య సర్వమార్గాణం వాచాం దేవి సరస్వతి, వాక్కుల్లో సరస్వతి నువ్వు. త్వం లక్ష్మిశ్చారు రూపాణం, అందమైన రూపాల్లో లక్ష్మివు నువ్వు. మాయావుల్లో విష్ణువు నువ్వు. విష్ణువు మాయావినామసి, ఆయన నుంచి మాయావుడు ఉన్నాడండి. ఆయనే చెప్పేశాడు సంభవాం ఆత్మమాయ, మాయతోనే విశ్వమంతా నడుపుతాను అన్నాడు కదా. మాయ ఆయన హ్యాండిల్ చేసినట్టు ఎవడు చేయలేడు. అందుకే మాయావుల్లో విష్ణువు నువ్వు. అరుంధతి సతీనాంతం, పతివ్రతల్లో అరుంధతివి నువ్వు. సుపర్ణ పతతామపి, పక్షుల్లో గరుత్మంతుడు నువ్వు. సూక్తానాం పౌరుషం సూక్తం, సూక్తంలో పురుష సూక్తాను నువ్వు అన్నాడు. పురుష సూక్తం అంత గొప్పది. పురుష సూక్తం 3 మార్లు చదివితే సర్వవేద పారాయణ చేసిన ఫలం లభిస్తుంది. అది దాని యొక్క ఉత్కృష్ట విషయం. అది పరమాత్మను అభిషేకం చేసినప్పుడు పురుష సూక్త మంత్రాలతో చేస్తే ఆ విగ్రహమునందు ఆ దేవతా సాన్నిధ్యం ఉంటుంది. పురుష సూక్తం అంత గొప్పది కనుక సూక్తముల్లో పురుష సూక్తాను నువ్వు. సామం జ్యేష్ఠంచ సామసు, సామముల్లో జ్యేష్ఠ సామము అని చెప్పబడుతున్నదాను నువ్వు. సావిత్రి చాపి జాప్యానం, జపించదగిన వాటిలో గాయత్రివి నువ్వు, సావిత్రి నువ్వు. అంతకంటే గొప్పది లేదు. యజుషాం శతరుద్రియం, యజుర్వేదముల్లో యజుస్సుల్లో శతరుద్రియం అంటే రుద్ర నమ్మకం నీ స్వరూపం అమ్మ అన్నాడు. మొత్తం యజుస్సులో రుద్ర నమ్మకం అమ్మవారి విభూతి. పర్వతానాం మహామేరు, అనంతో భోగినామపి, సర్పాల్లో అనంతుడు నువ్వు. మొత్తానికి సర్వేషాంతం పరబ్రహ్మ, అక్కడ చూపించాడు. ఇది అందరిలో పరబ్రహ్మముగా ఉన్నదాను నువ్వు. అంటే ఎంత విభూతి జ్ఞానం ఎటు తీసుకెళ్ళిపోవాలి? అందరిలో బ్రహ్మముగా అమ్మవారిని తెలుసుకోవడం వరకు ఇవన్నీ సహకరించాలి. అందుకే దానిలో ఇది గొప్పది, దీనిలో ఇది గొప్పది అని చెప్తూ అన్నిట్లో ఏది గొప్పగా ఉందో అది అమ్మవారు. మరొక్కసారి చూడండి, వాటన్నిట్లో ఇది గొప్పది అని చెప్తూ అన్నిట్లో ఏది గొప్పగా ఉంది? అన్నిట్లో ఏది గొప్పగా ఉందండి? ఇంత శరీరంలో గొప్ప వస్తువు ఏంటో తెలుసా? బ్రహ్మమే. ప్రతి వారిలో కూడా అదే అన్నిట్లో గొప్పగా ఉన్నదిగా. సర్వేషాం త్వంచ పరం బ్రహ్మ త్వన్మయం సర్వమేవహి. ఆ చివరి వాక్యం ఒక్కటి దీని సారం. అందరిలో పరబ్రహ్మము నువ్వు, ఇదంతా నీమయమే తల్లి, విశ్వమంతా అని చెప్తూ రూపం తవ అశేష వికారహీనం. ఇంతవరకు నేను విభూతులు చెప్పాను. ఇప్పుడు నీ జ్ఞానంగా చెప్పాలంటే రూపం తవ అశేష వికారహీనం, సమస్త వికారములు లేని రూపం ఇది. అంటే ఏ వికారము లేనటువంటి రూపం ఇది అన్నాడు. వికారములు అంటే ఏమిటంటే పుట్టడం ఒకే వికారం, పుట్టి ఉండడం రెండో వికారం, ఉండి పెరగడం మూడో వికారం, పెరిగి తరగడం నాలుగో వికారం, నశించడం 5 వికారం అన్నాడు. ఇక్కడ 5 వికారాలు లేని దీని యొక్క స్వరూపమమ్మా. అందుకే రూపం తవ అశేష వికారహీనం, అగోచరం, కనబడదు. కనబడదంటే మరి ఇంతసేపు నేను చెప్పిందంత వ్యర్థమా అంటే ఇంద్రియాలకు గోచరించదు, మనస్సు చింతనకు అందదు. అనుభవైక విద్యమేది. ఏకరూపం అనాది మధ్యాంతమనంత మాధ్యం నమామి సత్యం తమస పరస్తాత్. ఆది మధ్యాంతము లేనిది తమస్సు కావల ఉన్నది. యదేవ పశ్యంతి జగత్ప్రసూతం వేదాంత విజ్ఞాన వినిశ్చితార్థా ఆనందమాత్రం ప్రణవాభిధానం తదేవ రూపం శరణం ప్రపద్యే. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వా. ఆ భావం ఇప్పుడు చూపిస్తున్నాడు. ఏమిటది? యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వర. వేదముల ఆదిలో ఏముందో అంతములో ఏముందో అది నీ స్వరూపమ్మా. ఆదిలో ఏముంది? ఓం. అంతంలో ఏముంది? మొత్తం చెప్పి హరి ఓం. అది ఇక్కడ ఆది యందు అంతమునందున ఓంకారమే నిరూపము. అది వేదాంత విజ్ఞానం ఉన్నవాళ్ళు నిశ్చయం చేసి చెప్పేశారు. అందుకే అది ఆ ఓంకారం అసలు స్వరూపం అంటే ఆనందమాత్రం ప్రణవాభిధానం తదేవ రూపం శరణం ప్రపంచే. దీన్ని బట్టి విభూతుల రూపంలో ఉన్నావు నువ్వు, అందరిలో బ్రహ్మముగా ఉన్నావు, అంతా నీమయముగా ఉన్నావు, అన్నిటికీ అతీతమైన పరతత్వముగా వేదాంత విజ్ఞాన వినిశ్చితార్థులు అంటే వేదాంత విజ్ఞానాన్ని విచారణ ద్వారా తెలుసుకుని ఇది అని నిశ్చయం చేసిన పెద్దవాళ్ళు ఆనంద రూపముగా ఓంకారము ద్వారా ప్రతిపాదింపబడిన దానిగా నిన్ను చెప్పారు. అటువంటి నీ స్వరూపాన్ని నేను శరణు వేడుతున్నాను. అదే మనం చేయగలిగేది. మొత్తం చెప్పి చేయాలి. తదేవ రూపం శరణం ప్రపంచే అశేష భూతాంతర సన్నివిష్టం. అమ్మవారి రూపం చూడండి, ఇంతవరకు చెప్తున్నది. ఎర్ర చీర కట్టుకుందా? ఇది గొళ్ళకి గోపురగల కన్నా ముందు చీర కొని సరిపోవడం, పసుపు కుంకలు పట్టుకుని. ఎందుకంటే ఆవిడ చీర కట్టుకుని ఆభరణాలు ఉంటుంది, మంచిది కాదనం. అసలు రూపం ఇది తెలుసుకో, ఆవిడ్ని తెలుసుకోవడం ప్రయత్నించు. వెళ్ళిపోతుంది వయస్సు, వసంతాలు దాటిపోతున్నాయి. ఈ స్వరూపంగా అమ్మవారిని కనీసం స్మరించు.
అనుభవం తర్వాత. అశేష భూతాంతర సన్నివిష్టం, అన్ని భూతముల యందు సన్నివిష్టం చక్కగా ఉన్నటువంటి తల్లి. ప్రధాన పుంయోగ వియోగ హేతుం, చాలా విశేషమైనటువంటి మాట అంటుంది ఇక్కడ. ఇది ప్రపంచంలో అంతటా వ్యాపించున్నది, ప్రధాన తత్వముగా ఉన్నది, పురుషుని యొక్క సంయోగ వియోగాలకు కారణమైనటువంటిది. అంటే అర్థం వాడి కర్మలను అనుసరించి ఫలాలని ఇస్తూ ఫలము కలుగుట తొలగుట ఇత్యాదులు చేస్తూ ఉన్నటువంటిది. తేజోమయం జన్మ వినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మి రూపం. ఆద్యంతహీనం జగదాత్మరూపం విభిన్న సంస్థం ప్రకృతే పరస్తాత్ కూటస్థం అవ్యక్త వపుస్తథైవ నమామి రూపం పురుషాభిధానం. పురుష రూపంతో ఉన్న నీకు నమస్కారం అమ్మా. పురుష రూపంతో ఉన్న స్త్రీ కదండి, అంటే పుంలింగం అనే పురుషత్వంలో చెప్పట్లేదు. పూర్ణత్వాత్ పురుష అదే పురుష్ దేహే శేతే ఇది పురుష, ప్రతి వారి శరీరంలో ఉన్నది. సర్వాశ్రయం సర్వజగద్విధానం. ఎన్ని ఛందస్సులు ఒక్క స్తోత్రంలో మార్చాడు చూడండి. అని చదివేటప్పుడు నోరారా మంచి లయాత్మకంగా వినవచ్చు, అందుకు ఛందస్సులు అంత గొప్పగా ఉన్నాయి. సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వత్ర గం జన్మ వినాశహీనం సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రధానం నతోస్మితే రూపమరూపభేదం ఆజ్యం మహాంతం పురుషాభిధానం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం ఐశ్వర్య విజ్ఞాన విరోధ ధర్మై సమన్వితం దేవి నతోస్మి రూపం. ఇక్కడ విరోధ ధర్మై సమన్వితం చాలా విశేషమాట. లక్ష్మీ శాస్త్రంలో కూడా ఒక మాట వస్తుంది, అది సమన్వయశ్చ వేదానాం అవిరోధస్త్వమేవహి. అంటే ఒకదానికొకటి విరోధంగా కనబడుతుంటాయి. అనేకమైన జగత్తుగా ఉన్నదానం నువ్వు, ఏకము నువ్వు అంటే పరస్పర విరుద్ధమే. అనేక రూపములు కలదానము నువ్వు, ఏ రూపము లేని దానము నువ్వు అంటే అది విరుద్ధంగానే కనబడుతుంది ఇక్కడ. పైగా జగత్తే ఒక్కదానికొకటి విరోధంగా ఉంది. ఇలాంటి విరోధములు చెప్తూ అది నువ్వు అంటూ చెప్పినప్పుడు అయోమయం రాదా అంటే, విరోధములుగా కనబడుతున్న వాటి యందు విరోధము లేని తత్వముగా ఉన్నదానము నువ్వు అని చెప్పినప్పుడు ఏ విరోధము లేదు. అందుకే ఇక్కడ గొప్ప మాట అన్నాడు. ఇక్కడ నువ్వు ఐశ్వర్య విజ్ఞాన విరోధ ధర్మై సమన్వితం దేవి నతోస్మి రూపం. అలాంటి రూపానికి నేను నతుడునవుతున్నాను, నమస్కరిస్తున్నాను. నీ స్వరూపము ప్రహీన శోకం ప్రవిహీన రూపం సురాసురైరక్షిత పాద పద్మం. ప్రహీన శోకం ప్రవిహీన రూపం అంటే శోకము లేని రూపము నీది, హీనత్వం లేని ఒకటి రూపం నీది. అలాంటి నిన్ను పాదాలని దేవాది దేవతను నమస్కరిస్తున్నారు. సుకోమలం దేవి విభాసి శుభ్రం నమామి తే రూపమిదం భవానీ. ఏ భవానీ, ఇప్పుడు నాకు గోచరించిన నీలకాంతల రూపం ఏదుందో ఆ రూపం ఎంత తత్వముతో కూడినది. అలాంటి రూపము ఇప్పుడు నాకు అందంగా గోచరిస్తోంది పాదపద్మాలతో. ఆ పాదపద్మాన్ని దేవతలు నమస్కరిస్తున్నారు. అటువంటిని భవానీ నీ రూపానికి నమస్కారము అంటూ ప్రణవంతో పూర్తి చేస్తూ ఓం నమస్తేస్తు మహాదేవి నమస్తే పరమేశ్వరి నమో భగవతి ఈశాని శివాయై తే నమో నమః త్వన్మయోహం. ఇప్పుడు అతను మాట్లాడుతున్న మాట చూడండి, చివరికి వచ్చినప్పటికల్లా జగత్తు నీమయమన్నాడు, నువ్వు తప్ప జగత్తులో మరొకటి లేదన్నాడు. ఇప్పుడు అంటున్నది త్వన్మయోహం త్వదాధార త్వమేవ జగతిర్మమ. త్వన్మయ నేను నీమయుడను, త్వదాధార నువ్వే ఆధారముగా ఉన్నటువంటి వాడిని, త్వమేవచ గతిర్మమ నువ్వే నాకు గతివి, త్వమేవ శరణం యాస్యే ప్రసీద పరమేశ్వరి. ఈ వాక్యములు అంటే నమస్తేస్తు మహాదేవి నుంచి పరమేశ్వరి వరకు మంత్రం, అంటే మంత్రస్వరూపమైన స్తోత్రంలో ఈ రెండు వేరుగా తీసుకొని అమ్మవారి ముందు చదువుకోవచ్చండి. అంత గొప్ప మంత్రం ఇది. శరణాగతి ఇందులో ఉంది. ఎన్ని కబుర్లు చెప్పినా శరణాగతి చివరికి చెప్పాలి, అది చూపిస్తున్నాడు. దాని ముందు నమస్కారమే శరణాగతి కనుక నమస్తేస్తు మహాదేవి నమస్తే పరమేశ్వరి నమో భగవతి ఈశాని శివాయైతే నమో నమః అంటూ 6 నమస్కారాలు చెప్పి త్వన్మయోగం త్వదాధార త్వమేవ చ గతిర్మమ త్వామేవ శరణం యాస్యే ప్రసీద పరమేశ్వరి. మయా నాస్తి సమోలోకే. ఇది పూర్తయి అంటున్నాడు, నాతో సమానమైన వాడు ఈ లోకంలో లేడు, నాతో సమానమైన వాడు దేవతలు లేడు, దానవుల్లో లేడు, మానవుల్లో లేడు. ఎందుకంటే జగన్మాత ఇవ మత్పుత్రి సంభూత తపసాయత. తపస్సు చేసి జగన్మాత అయిన కూతురు అయింది కనుక ఇంకా నాతో సమానవాడు ఉంటాడు. ఇది గర్వం కాదు, సత్యం. ఆనందంగా చెప్తున్నాడు ఇక్కడ. ఏషా తవాంబికే దేవి కిలా భూత్ పితృకన్యక. పితృదేవతల మానసపుత్రి అయిన మేనాదేవికి నాకు పుత్రిగా కలిగావు. ఇది నీ కృప తల్లి.
పాహిమాం అమరేశాని మేనయాసక సర్వదా నమామి తవ పాదాబ్జం వ్రజామి శరణం శివాం. మేనాదేవితో సహా నన్ను నువ్వే రక్షించాలి, ఎందుకంటే మేమిద్దరం కూడా నీ పాదపద్మాన్ని ఆశ్రయించిన వాళ్ళం, మహాభాగ్యవంతులం, నువ్వేది చెప్తే అది చేస్తాను అన్నాడు. ఇది చిట్ట చివరికి అనాల్సిందే, నువ్వేం చెప్తే అది చేస్తాను. అందుకే నువ్వేం చెప్తే అది చేస్తాను అన్నాడు. కరిష్యే వచనం తవ, భగవద్గీతలో చివరికి కృష్ణుడు అన్నమాట. ఇప్పుడు దేవీ గీతలో చివరికి ఈయనన్నమాట. కానీ దేవీ గీత పూర్తి కాలేదండో. ఇప్పుడు అతనికి అనుభూతి కలిగిన తర్వాత అమ్మవారు నిదానంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా విశేషమైన అంశం ఇక్కడ. అంటే అప్పుడు ఒక మెరుపులా కలిగిన ఒకానొక జ్ఞానము, మెరుపులా కలిగిన ఒక అనుభవము స్థిరంగా నిలబడి అనుభూతిగా నిలిచిపోవడం కోసం అమ్మ ఉపదేశం చేస్తుంది. ఇది తెలుసుకోండి. అదే సాక్షాత్కారం మాత్రం చేత సిద్ధొచ్చేస్తుంది అనుకోవద్దు. సాక్షాత్కారం తర్వాత అభిన్న భావం కలగాలి. ఆ సిద్ధి వచ్చే వరకు సాక్షాత్కరించిన ఉపాస్య దైవము జ్ఞానం అందిస్తుంది. కానీ ఇక్కడి నుంచి అమ్మవారు చెప్తున్నది మరొక చాప్టర్. దేవీ గీతలో మరొక చాప్టర్ అయింది కదా అనుకుంటుంటే మళ్ళీ మొదలెట్టామా అంటే, మరి జ్ఞానం అంటే ఏం చేస్తామండి? కృష్ణుడు చేసింది ఇదే పని. కొంత చెప్పి విశ్వరూపం చూపించాడు, అయిపోయింది. ఆ 12వ అధ్యాయంతో పూర్తి అయిపోయిందండి భగవద్గీత. 11తో పూర్తయింది, 11తో పూర్తి కాలే. 11తో అంతా తెలిసిపోయినట్టు అనుకుంటున్నావు, లాభంలో. ఇప్పుడు నేను కన్నుస్తే కనబడింది, కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు అనుభూతిలోకి రావాలి. గురువుగారు కష్టపడి నేర్పితే కళ్ళు మూసుకుంటే చూడగలిగే స్థితి వచ్చిందిట. అమ్మాయి ఇన్నాళ్ళకి కళ్ళు మూసుకుంటే భగవంతుడు కనబడుతున్నాడండి అన్నాడు వాడు. అంటే కళ్ళు తెరిస్తే కనబడట్లేదనమాట, అంటే నీ సాధన సరిపోలేదు అన్నాడు. చూడండి, అరే మెచ్చుకుంటాడు, చప్పట్లు కొడతాడు, ఇంకేదో ఇస్తాడు అనుకుంటే గురువేమన్నాడు? ఓ కళ్ళు తెరిస్తే కనబట్టలేదంటే నీకు సరిగ్గా జ్ఞానం రాలేదు, మళ్ళీ సాధన చేయండి. అక్కడ త్రిపుర రహస్యంలో రహస్యం అది. అందుకు సంపూర్ణ స్థితి రావాలి. ఏదో పూర్వ పుణ్య విశేషం చేత మది అనుగ్రహం చేత ఇప్పుడు సాక్షాత్కారం కలిగి ఉండొచ్చు గాక, కానీ అభిన్నమైన జ్ఞానం కలగాలి కదా. అందుకు అమ్మవారు బోధిస్తున్నారు. లేదా హిమవంతుని ఒక వ్యాజంగా తీసుకుని మనందరికీ బోధిస్తున్నారు అమ్మవారు. అమ్మవారి మాట అంటే వినడానికి ఎలా ఉండాలండి అందరం కూడా? అమ్మ నోటి మాట. ఎన్మే సాక్షాత్ పరం రూపం. ఇప్పుడు నీకు ఇంత రూపం ఎందుకు చూపించాను అనుకున్నావు? ఆ రూపం వల్ల నేను కానిదేదీ లేదని తెలిసింది కదా. కనుక సమస్తము నా రూపమే అని ఎరుకతో దాని యందు దృష్టి పెట్టి ఉపాసించు. ఇది నీకు చెప్తున్నమాట. ఇది పెద్ద ఉపాయం అంతే. ఇక్కడ అదే ఉపాయం, మరొకటి కాదు. ఇప్పుడు కూడా మనం కూడా అంతా విన్నాము చూసాం కనుక మనకే అది బోధించింది అమ్మవారు ఇక్కడ. ఎన్మే సాక్షాత్ పరం రూపం ఐశ్వరం దృష్టం అద్భుతం సర్వశక్తి సమాయుక్తం అనంతం ప్రేరకం పరం. ఇంత చెప్పేటప్పుడు మన స్వరూపం మర్చిపోతామని స్వరూప లక్షణాలన్నీ చెప్పింది. అది పరం రూపం, సర్వోత్కృష్టమైనది, ఐశ్వరం, అద్భుతం, సర్వశక్తి సమాయుక్తం, అనంతం, ప్రేరకం, ప్రచోదయాత్, సర్వజగత్తుని ప్రేరేపించేది అదే. పరం, సర్వోత్కృష్టమైనటువంటిది. అది నువ్వు ఎలా ఉపాసించాలో తెలుసా? ఉపాసించనగానే మనకి ఇంటికి కూర్చుని అక్కగా అంటామే, దానికి ఒక లక్షణాలు తెచ్చుకోవాలి. ఇది బోధ, అమ్మవారు చేస్తున్న బోధ కనుక ఇది కానీ తెచ్చుకోలేకపోతే ఆ జగన్మాతృ అనుభవాన్ని మనం పొందలేమండి. అందుకే అమ్మవారు చెప్తున్న బోధన జాగ్రత్తగా వినాలి. ఇది నా యొక్క స్వరూపం, ఏదైతే సమస్తము నేను చూపించానో అది నా యొక్క స్వరూపం. నువ్వు సమస్తము ఏకకాలంలో దర్శించలేకపోయినా నువ్వు ఏ రూపాన్ని దర్శిస్తున్నావో అది సమస్తముగా ఉన్నదని ఎరుకుతో నన్ను ఉపాసించు. అందుకే ఎప్పుడు కూడా విశ్వరూప ధ్యానం చాలా ముఖ్యం. అది నా అసలు ఈశ్వర రూపం. ఈశ్వర ఉపాసన అంటే విశ్వమంతా భగవంతుడనే ఎరుకయే ఈశ్వర ఉపాసన. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అది విశ్వరూపం అంటే ఈశ్వర రూపం అన్నాం కదా. మరి ఈశ్వరుని ఉపాసించడం అంటే ఏమిటండి? ఈశ్వరుడికి 2 రూపాలు ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఒకటి విశ్వమంతా ఈశ్వర రూపం, అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా ఉంటుంది అది ఇక్కడ. ఇది మొదటి రూపం ఈశ్వరుడిది, విశ్వమంతా. రెండవది ఉపాసించిన వాడి తపస్సుకు అనుగుణంగా తన దివ్యమంగళ గ్రహంతో సాక్షాత్కరిస్తుంది, అది 2వ రూపం అన్నాడు ఇక్కడ. 2 రూపాలు. అసలు రూపం ఏంటి మళ్ళీ అడుగుతున్నాం? విశ్వమంతా తానేంది, అసలు రూపం ఏంటి చెప్పండి? విశ్వమంతా తానేంది, అసలు రూపం ఏ రూపం లేనిది. ఏ రూపం లేని తత్వం అసలు రూపమైతే పరమేశ్వరుడు అన్నప్పుడు మాత్రం విశ్వమంతా తానే ఉన్నది. కానీ ఈశ్వర అనే శబ్దం తగలగానే సృష్టి స్థితిలయ కారక ఈశ్వర. సృష్టి లయలు సబ్జెక్టే ఎత్తుకోకపోతే పరమాత్మ. కనుక పరమాత్మ అంటే సృష్టి చేశాడు, స్థితి చేశాడు, లయ చేశాడు కాకుండా అతీతంగా ఉన్నాడు. ఎందుకంటే ఇది మిథ్యేది అంతా అతీతం. కనుక అప్పుడు పరమాత్మ పరబ్రహ్మ అనాలి. సృష్టి స్థితిలయలు చేస్తున్నాడు అన్నప్పుడు ఈశ్వరుడు అనాలి. సృష్టి స్థితిలయలు చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాడు? అంతా తానై
అన్నిట్లో తానే చేస్తున్నాడు కనుక అంతా తానే అన్నిట్లో తానే అన్నీ తన యందు. 3 సబ్జెక్టులు. అంతా తానే అన్నిట్లో తానే అన్నీ తన యందు ఉంచి చూపిస్తున్నాడు. అన్నీ తన యందు ఉంటే విశ్వరూపం కదా, అన్నీ ఆయనలో చూడటమే విశ్వరూపం కదండి ఇంతవరకు చెప్పుకున్న దాని ప్రకారం. కానీ అన్నీ తానే అన్నిట్లో తానే అన్నీ తన యందున్నది విశ్వరూపం. అది ఈశ్వరుడు అంటే. కానీ ఈశ్వర రూపం అంటే ఇది ఈశ్వరుడిని తెలిసి ఆరాధించే ఆరాధనే నిజమైన ఉపాసన. అది బాగా చేయి. కనుక అమ్మవారంటే మా ఇంటి పెట్టెలో ఉన్నటువంటి విగ్రహం అంటే మొన్నే ఇత్తడి చేయించాను, లేదండి దాన్ని బంగారం కోటింగ్ చేశాను, అదే అమ్మవారు. నేను కాదని తీసిపుచ్చట్లేదు, అలా చెయ్యు, కానీ ఈ ఎరుకు పెట్టుకో. అందుకే అంత చూపించి మన చిన్నపిల్లలకి అని గోచించింది ఆ తెల్ల అందంగా. అంటే అంతగానే అంత చూసాక ఇంత చూసిన సీన్ మర్చిపోలేదు ఆయన. కనుక అది నువ్వమ్మా అని స్తోత్రం చేశాడు. అంటే ఎరుక నాకు పోలేదు, నువ్వు ప్రసన్న రూపంగా కనబడ్డా నువ్వేమిటో చూసి ఆ రూపాన్ని నువ్వమ్మా అని స్తుతించాడు కదా. కనుక నా యొక్క పరమేశ్వర రూపం ఏదైతే చూసావో దాన్ని ఎల్లవేళలా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని సాధన చెయ్యు. ఇదే సాధన, మరొకటి కాదు. ఇక్కడ ఒకటే మాట, ఎంత సులభం అండి. విశ్వరూపాన్ని ఉపాసించడమే సాధన. ఇదే బోధించాడు గీతలో కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి. ఇది ఒక్కటి పట్టుకో చాలన్నాడు. ఇక్కడ ఎలా పట్టుకుంటావు? భక్త్యాత్మన్యయా శక్త్యకమేవం విదర్జున. ఈ రూపాన్ని కేవలం భక్తితో మాత్రమే పట్టుకోగలవు. భక్తితో పరమేశ్వరుని ఉపాసన చేస్తే అన్నీ వచ్చేస్తాయి, దాంతో తెలుసుకో. కనుక నేనంటే సర్వాత్మికను, సర్వమునకు ఆధారము, సర్వమనందున్నాను. సర్వ 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 వచ్చింది కనుక సర్వానికి మరొక పేరు విశ్వ. సర్వం విశ్వం, ఇదంతా ఈశ్వర రూపం. అందుకే అలాంటి స్వరూపాన్ని శరణం వ్రజ, దాన్ని శరణు వేడు. నా యొక్క పరమేశ్వర రూపాన్ని శరణు వేడు. శరణు వేడు అంటే అది తప్ప మరొకటి లేదనే భావముతో ఉపాసించటమే శరణాగతి.